ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రేపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో అయితే మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ అయితే టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ మన టీమిండియా అయితే WTC పాయింట్స్ టేబుల్ లో అయితే థర్డ్ ప్లేస్ లో ఉన్నది మావా. 61.90 PCT రేషియోలో ఉన్నది. ఈ రెండు మ్యాచ్లు కనుక గెలిస్తే టాప్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంది మావా. అయితే మన టీమిండియా అయితే ఈ మ్యాచ్ కు హోమ్ లో ఆడుతున్నారు. సో అడ్వాంటేజ్ అయితే ఎంతో అంత మా టీమిండియాకు ఉంటుంది. మాక్సిమం హోమ్ లో జరిగే మ్యాచెస్ అన్ని టీమిండియా గెలిస్తే బాగుంటుంది మావా. ఎందుకంటే అవే మ్యాచెస్ కొద్దిగా గెలవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో హోమ్ మ్యాచెస్ ఎన్ని వీలైతే అన్ని గెలవాలి మావా. ఇక ఈ మ్యాచ్ కి వస్తే మన టీమిండియా అయితే ఈ మ్యాచ్ ను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆడుతున్నారు మావా. ఈ గ్రౌండ్ అయితే ఇండియాలో ఆడే పిచ్చెస్ కన్నా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది మావా. ఇక్కడైతే స్పిన్ కి అంతగా అనుకూలంగా ఉండదు. పేసర్స్ అయితే పండగ చేసుకుంటారు మావా. ఇక్కడ ఈ పిచ్ అయితే బ్యాటింగ్ ప్యారడైస్ మావా. బ్యాట్స్మెన్ అయితే పండగ చేసుకుంటారు రన్స్ తో. కెప్టెన్ అయితే టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి అనే ముందు ఇక్కడ ఉన్న యావరేజ్ స్కోర్ ఎలా ఉందో చూద్దాం రాండి మావా. యావరేజ్ స్కోర్ ఇన్ కోల్కతా: ఫస్ట్ ఇన్నింగ్ 323 రన్స్, సెకండ్ ఇన్నింగ్ 314 రన్స్, థర్డ్ ఇన్నింగ్ 255 రన్స్, ఫోర్త్ ఇన్నింగ్ 143 రన్స్. చూసారు కదా ఫస్ట్ ఇన్నింగ్ కి ఫోర్త్ ఇన్నింగ్ కి తేడా ఎంత ఉందో స్కోర్ కి. లాస్ట్ డే అయితే స్పిన్నర్స్ బరిలోకి వస్తారు మావా. సో కెప్టెన్ అయితే టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం మావా. ఇక్కడైతే లాస్ట్ 5 ఇన్నింగ్ లో మాత్రం బ్యాటింగ్ చేసిన టీం అయితే 2 సార్లే గెలిచింది. చేసింగ్ టీం అయితే 3 మ్యాచెస్ గెలిచింది మావా. సో కెప్టెన్ అయితే కండిషన్ ని బట్టి డిసిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది మావా. ఇక వర్షం పడే అవకాశం నిల్ మావా. 0% ఛాన్స్ ఉంది వర్షం పడే అవకాశం. సో ఫుల్ మ్యాచ్ ని ఎటువంటి బ్రేక్స్ లేకుండా 5 days కూడా చూడొచ్చు మావా. ఇక టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా హెడ్ టు హెడ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా స్లైట్ గా ఎడ్జ్ కనిపిస్తున్నది మావా. వాళ్ళైతే ఈ ఫార్మేట్ లో మనల్ని కొద్దిగా డామినేట్ చేస్తున్నారు మావా. టెస్ట్ ఫార్మేట్ లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచెస్ లో ఇప్పటి వరకు 44 మ్యాచెస్ ఆడారు మావా. 16 మ్యాచెస్ ఇండియా గెలిస్తే 18 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా గెలిచారు. 10 మ్యాచ్లు డ్రాగా ముగిసాయి మావా. ఇక హోమ్ లో చూసుకుంటే 11 మ్యాచెస్ టీమిండియా గెలిచారు. 13 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా గెలిచారు మావా. 2 మ్యాచెస్ అయితే ఎక్కువ గెలిచారు మన టీమిండియాలో సౌత్ ఆఫ్రికా టీం. అందుకే చెప్తున్నాం మావా, వాళ్ళు కూడా ఫేవరెట్స్ ఉంటారు మావా ఈ మ్యాచ్ కి. సో సౌత్ ఆఫ్రికా టీం కు ఇండియాలో కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి మావా. మనోళ్ళు కన్నా తక్కువ అంచనా వేస్తే 2 మ్యాచెస్ కూడా ఓడిపోతారు. న్యూజిలాండ్ 3 మ్యాచెస్ ఓడిపోయారు కదా హోమ్ లో అలా. ఇక ఈ మ్యాచ్ టైమింగ్ గురించి మాట్లాడితే మ్యాచ్ అయితే 9:30కి స్టార్ట్ అవుతుంది మావా. ఫస్ట్ సెషన్ అయితే 9:30 to 11:30, 11:30 to 12:10 లంచ్ బ్రేక్ ఉంటుంది మావా. సెకండ్ సెషన్ అయితే 12:10 నుంచి 2:10 వరకు ఉంటుంది. 2:10 నుంచి 2:30 వరకు టీ బ్రేక్ ఉంటుంది. 2:30 నుండి 4:30 వరకు లాస్ట్ సెషన్ థర్డ్ సెషన్ ఉంటుంది మావా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం మాకు తెలుసురా అంటే, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి అయితే ఇదే ఉంటుంది మావా. కానీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కి అయితే టైం అయితే చేంజ్ అవుతుంది మావా. 1 hour ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అందుకే చెబుతున్నా. ఇక సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా టీం అయితే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తో గెలిచి వస్తున్నారు మావా. సో కొద్దిగా కాన్ఫిడెన్స్ తో ఉంటారు మావా వాళ్ళు. అలాగే వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా అయితే బ్యాక్ వచ్చాడు మావా మళ్ళీ మ్యాచ్ కు. వీళ్ళ బ్యాటింగ్ అయితే మాస్ అండ్ క్లాస్ తో మంచి సాలిడ్ గా కనిపిస్తున్నది మావా. మార్క్రమ్, స్టబ్స్, పవర్ హిట్టర్, బ్రెవిస్ చాలా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు మావా. వీళ్ళకైతే బ్యాటింగ్ ఒకటే స్ట్రాంగ్ గా ఉందంటే లేదు మావా, బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వీళ్ళకైతే కేశవ్ మహారాజ్ అండ్ అలాగే మార్కో యంగ్సన్ అండ్ రబాడా వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు మావా మెయిన్ బౌలర్స్ గా. సౌత్ ఆఫ్రికా యొక్క ప్రాపబుల్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా ఏడెన్ మార్క్రమ్, రియాన్ రికల్టన్ వస్తారు. నంబర్ 3 లో ట్రిస్టన్ స్టెప్స్, టెంబా బౌమా కెప్టెన్ గా, డెవాల్ ప్రవీస్, కేల్ విరియన్ని వికెట్ కీపర్ గా, మార్కో ఎన్సన్, సెనురన్ ముత్తస్వామి, సిమోన్ హార్మర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా వీళ్ళైతే నా ప్రాబబుల్ 11 మావా. వీళ్ళైతే బరిలో దిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను మావా. ఇక మన టీమిండియా అయితే మంచి ఫామ్ లో ఉన్నారు మావా. వెస్టిండీస్ తో అయితే 2-0 తో మ్యాచ్ సిరీస్ గెలిచి వస్తున్నారు మావా. కానీ వెస్టిండీస్ తో ఉన్నంత ఈజీగా ఉండదు మావా ఈ సిరీస్ అయితే. సౌత్ ఆఫ్రికా అయితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది మావా. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ ఉన్న కండిషన్స్ కూడా తెలుసు మావా వాళ్ళకి. చాలా మంది ప్లేయర్స్ వాళ్ళైతే IPL ఆడతారు మావా ఇక్కడైతే. సో వాళ్ళకైతే ఈ కండిషన్ ఎలానో కొద్దిగా తెలిసి ఉంటుందని నా అభిప్రాయం మావా. ఇక మన టీమిండియాకు అతిపెద్ద గుడ్ న్యూస్, రిషబ్ పంత్ ఈస్ బ్యాక్.
3 నెలల తర్వాత రిషబ్ పంత్ అయితే మళ్ళీ టీమిండియా జెర్సీలో కనిపిస్తున్నాడు మావా, అది తన ఫేవరెట్ టెస్ట్ జెర్సీలో మావా. ఇక రిషబ్ పంత్ టీమ్ లోకి వస్తే ధ్రువ్ జురెల్ అయితే బయటికి వెళ్లాల్సి వస్తుంది మావా. ధ్రువ్ జురెల్ అయితే ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో మన అందరికీ తెలుసు మావా. తనైతే వికెట్ కీపర్ గా కాకుండా ప్యూర్ బ్యాటర్ కూడా ఆడొచ్చు మావా టీమిండియాలో అయితే. ధ్రువ్ జురెల్ అయితే ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 14 మ్యాచెస్ లో, ఈ ఇయర్ లో 14 మ్యాచెస్ లో 911 రన్స్ చేశాడు మావా. అలాగే 91.10 యావరేజ్ మావా, 400, 450 చేశాడు మావా. ఇంత మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ని కూర్చోబెడతారా? మన టీమిండియాకే తెలియాలా. నాకైతే ధ్రువ్ జురెల్ ని ఆడించే అవకాశం ఉందనిపిస్తుంది మావా. ఎన్కేఆర్ ప్లేస్ లో అయితే ఆడించే అవకాశం ఉంది. నంబర్ 6 లో అయితే బ్యాటింగ్ ఆడతాడు అని నా అభిప్రాయం మావా. ధ్రువ్ జురెల్ మీరేమనుకుంటున్నారు? ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ ఆడతాడా లేదా? కింద కామెంట్ చేయండి. ఈడెన్ గార్డెన్ అయితే అంత స్పిన్ కి అనుకూలించదు అని నా అభిప్రాయం మావా. పేసర్లు అయితే ఇక్కడ మంచిగా వేస్తారు. సో ఒక ఎక్స్ట్రా పేసర్ తో వెళ్తే మంచిది, లేకపోతే స్పిన్నర్ నే తీసుకుంటారు మావా. మన టీమిండియా ప్రాబబుల్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ దిగుతారు మావా. నంబర్ 3 లో బి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ లేదా కుల్దీప్. కండిషన్స్ ని బట్టి స్పిన్నర్ ని ఆడించాలా లేకుంటే పేసర్ ని ఆడించాలా అని తెలుసుకుంటారు మావా. ఇప్పటికైతే 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళకి ఇంకా బౌలింగ్ ఆప్షన్ కావాలంటే ధ్రువ్ జురెల్ ని కూర్చోబట్టి ఎన్కేఆర్ ని తీసుకురావాలి మావా. అంతే, ఇంకా చేయాల్సింది ఏం లేదు. మన టీమిండియా దగ్గర అయితే మంచి స్క్వాడ్ ఉంది మావా, అలాగే స్ట్రాంగ్ కూడా ఉంది. సో మంచి క్రికెట్ ఆడితే గెలిచే అవకాశం ఉంది మావా టీమిండియాకి అయితే. సో మీరేమనుకుంటున్నారు మావా? మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నా ప్రాబబుల్ 11 ఎలా ఉంది? ధ్రువ్ జురెల్ ఆడతాడా లేదా? కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మావా. సో కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.